ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నేషనల్ హైవే 60ని కనెక్ట్ చేస్తున్న అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ వర్క్స్ చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా, ఒక లైక్ చేయలేరా వీడియో నచ్చితే? అలానే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరా? చేశారా? చేసే ఉంటారు. ఇక మనం బ్లాగ్లోకి వెళ్తే, మనం ఈ వీడియోలో మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అలానే నేషనల్ 16ని కలుపుతున్న అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్ని అయితే చూడబోతున్నాం. ఈ రోడ్ కంప్లీట్గా 6.42 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 6.42 కిలోమీటర్స్లో జరుగుతున్న వర్క్ని మనం అయితే చూడబోతున్నాం. ఫస్ట్, ఈ రోడ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఈ రూట్ ఎలా వెళ్తుంది, అన్ని విషయాలన్నీ కూడా మనమైతే మ్యాప్ వ్యూలో చూద్దాం. తర్వాత డైరెక్ట్గా విజువల్స్ చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మన భోగాపురం దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా ఆ ఎయిర్పోర్ట్. సో ఈ ఎయిర్పోర్ట్కి అప్రోచ్ రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈరోజు వీడియోలో మనమైతే ఈ అప్రోచ్ రోడ్ని చూడబోతున్నాం అండ్ అలానే కన్స్ట్రక్షన్ స్టాటస్ని తెలుసుకోబోతున్నాం. సో ఈ అప్రోచ్ రోడ్ చూస్తున్నాం కదా, ఇక్కడ దొంగపేట అని ఉంది. ఈ దొంగపేట దగ్గర స్టార్ట్ అవుతుంది అండ్ అలానే మనకి కంప్లీట్గా ఎయిర్పోర్ట్ వరకు ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి ఎంట్రన్స్లోనే ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ ఉంటుందన్నమాట. సో మ్యాప్లో మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి మనకి క్లియర్ కనిపిస్తుంది, చూస్తారా రోడ్ వర్క్ జరుగుతున్నట్టు. సో ఈ రోడ్ వర్క్ ప్రస్తుతం స్టాటస్ ఏంటనేది క్లియర్గా తెలుసుకుంటాం. సో మనకి ఇక్కడే చాలా క్లియర్ కనిపిస్తుంది కాబట్టి వన్ స్కైవేలోకి వెళ్ళాక ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. స్కైవేలో మీకు అయితే నేను చూపించలేకపోతున్నాను, బట్ రైడ్వేలో చూపిస్తాను. కంప్లీట్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది వీడియో ఎలా ఉంటుంది అనేది. సో కంప్లీట్గా ఈ స్ట్రెచ్ ఉంది కదా, ఇది మొత్తం 6.42 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇది కంప్లీట్ అయిందంటే మనం 5 to 10 మినిట్స్లో నేషనల్ 16 నుంచి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు. మరి ఈ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే నేషనల్ హైవే 16 దగ్గర ఉన్నాం. మీకు కనిపిస్తుంది కదా, ఆ ముందు మనకి ఒక ఫ్లైఓవర్, ఆ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మన భోగాపురం ఎయిర్పోర్ట్కి అప్రోచ్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి మనకి ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ ఫ్లైఓవర్ మీదుగా మనం డైరెక్ట్గా భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. అండ్ అలానే మీకు నిన్నటి వీడియోలో చెప్పా కదా మన భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను, భోగాపురం నుంచి భీమిలి వరకు ఒక బీచ్ కార్డర్ రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పి. సో అది ఇంకా డీపీఆర్ స్టేజ్లోనే ఉంది అండ్ అది టైం పడుతుంది కన్స్ట్రక్ట్ అవ్వడానికి. ప్రస్తుతం మనమైతే స్టార్టింగ్ పాయింట్కి అయితే వస్తాం ఈ రూట్లోని. రీసెంట్గా వర్షాలు పడ్డాయి కాబట్టి వర్షాలు పడడం వల్ల మనకి అక్కడ మొత్తం వాటర్గా ఉంది. సో మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా వీడియోలో వాటర్గా ఉంటుంది అండ్ బురదగా ఉంటుంది. సో ఇలాంటి రూట్లో నేను వెళ్ళి ట్రావెల్ చేశా, బట్ నేను వెళ్ళిన రోజు మాత్రం నెక్స్ట్ లెవెల్ ల్యాండ్ ఉంది. సో ఇక్కడికి వెళ్ళిన రోజే నేనైతే ఒబరే హోటల్ని కవర్ చేశాను అండ్ అలానే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా కవర్ చేశాను. కానీ బ్యాడ్ టైం ఏంటంటే మన మెమరీ కార్డ్ కరప్ట్ అయ్యి మొత్తం డేటా మొత్తం ఎగిరిపోయింది. బట్ మన డ్రోన్ రిమోట్ ఉంటుంది కదా, అందులో అయితే డేటా అయితే ఉంది. దాంతో ట్రై చేస్తున్నా వీడియో చూపించడానికి, బట్ మరి అది వస్తుందా లేదని తెలియదు. వస్తే పక్కాగా మీకు ఒబరే హోటల్ని చూపిస్తాను అండ్ అలానే ఆ రోజు నేను చేసిన కొన్ని బైక్ రైడ్ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ఈ అప్రోచ్ రోడ్ గురించి నా ప్రీవియస్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి, మీకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా అదే వీడియో. ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సో తెలుసుగా ఎలా చూడాలో మీకు. సో ఈ అప్రోచ్ రోడ్ గురించి మనం ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే, ఈ అప్రోచ్ రోడ్ని కేపీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. టోటల్ లెంత్ వచ్చేసి 6.42 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 196.5 crores. ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 18/12/2024, అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ స్టార్ట్ అయింది అండ్ ఏప్రిల్ కంప్లీట్ చేయాలంటే 18/10/2025, అంటే ఇంకొక 4-5 monthsలో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అండ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది ఎవరు తెలుసు కదా, మన జిఎంఆర్ గ్రూప్ వాళ్ళు. అండ్ కన్స్ట్రక్ట్ చేస్తుంది కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు. సో మనం చూసుకోవచ్చు చాలా క్లియర్గా ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుందని కనిపిస్తుంది. నా ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది అక్కడ రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. చాలా వరకు మనకి అప్డేట్ అయితే ఉంది అండ్ అలానే ప్రోగ్రెస్ కూడా కనిపిస్తుంది. నా ప్రీవియస్ వీడియోలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట లెఫ్ట్ సైడ్లోని. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ ఫ్లైఓవర్ దగ్గర ప్రోగ్రెస్ నాకు కనిపించింది. మీరు నా ప్రీవియస్ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ప్రస్తుతం చూస్తున్నారుగా ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. నేను వెళ్ళిన సండే రోజున కూడా వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ ముందు ఒక అండర్ పాస్ కనిపిస్తుంది చూసారా, అండర్ పాస్ ఇంతకు ముందు కన్స్ట్రక్షన్లో ఉండేది, ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడ ర్యాంప్ వర్క్ అయితే అవ్వాలి. ఇంకా మనం లెఫ్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు
ఆ లెఫ్ట్ సైడ్ రూట్లోకి వెళ్ళి ఆ లెఫ్ట్లో కూడా జరిగిన వర్క్ని చూద్దాం. మనమైతే లెఫ్ట్కి వస్తాం. చూసారు కదా, లెఫ్ట్ సైడ్లో మట్టి రోడ్లో వెళ్తున్నాం. సో ఇక్కడ మన సర్వీస్ రోడ్స్ అయితే వస్తాయి ఈ ఫ్లైఓవర్కి కనెక్ట్ అవ్వడానికి. ఒక ఫ్లైఓవర్ వస్తాయి. అండ్ అలానే మన రైట్ సైడ్ మొత్తం కంప్లీట్గా 4 లేన్ రోడ్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి 4 లేన్ కన్స్ట్రక్ట్ చేస్తున్న ఫ్యూచర్ దీన్ని 6 లేన్ టు 8 లేన్ కూడా అప్డేట్ చేసే అవకాశం ఉంటుంది ట్రాఫిక్ పెరిగే కొద్దీ. ప్రస్తుతం 4 లేన్ యాక్సిస్ కంట్రోల్ అయితే సరిపోతుంది కాబట్టి 4 లేన్ యాక్సిస్ కంట్రోల్ హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సేమ్ అటు మనకైతే భీమిలి భోగాపురం హైవే ఉంది కదా, అది కంప్లీట్ 6 లేన్ రావచ్చు. బట్ మరి అది రిపేర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత పక్కాగా నేనైతే మీకు ఆ డీటెయిల్స్ అయితే చెప్తాను అండ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూపిస్తాను. ఒకవేళ మన భీమిలి భోగాపురం హైవే కానీ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, గోస్తాని రివర్ ఉంది కదా, అక్కడ ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంది. అది కానీ కన్స్ట్రక్ట్ అయిందంటే సూపర్ వ్యూస్ అయితే వస్తాయి అండ్ సూపర్గా ఉంటుంది బ్రిడ్జ్ కూడా. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. మనం లెఫ్ట్లో అబ్జర్వ్ చేయొచ్చు, డ్రైన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అండ్ కంప్లీట్ యాక్సెస్ కంట్రోల్ కాబట్టి ఆ లెఫ్ట్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కంచె కనబడుతుంది. సో కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది. ఎలాంటి యానిమల్స్ రాకుండా మనకి మొత్తం కంప్లీట్గా మెస్తో క్లోజ్ అయి ఉంటుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మెస్ కనబడుతుంది అండ్ మన ముందైతే ఒక బర్డ్ ఎగురుతుంది. సూపర్గా ఉంది కదా విజువల్ అయితే. ఫైనల్గా మనం లెఫ్ట్ నుంచి వెళ్తున్నాం, ఇంకా ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్ళబోతున్నాం అనమాట. మధ్యలో మనకి రోడ్ వర్కే జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే మొత్తం మట్టి మట్టి కంప్లీట్గా బురదగా ఉంది. ఎందుకంటే వర్షం పడింది కాబట్టి. ఈ వర్షం పడడం వల్ల మనకి వెళ్ళడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఈ రోడ్ కవర్ చేయడానికి. బట్ అయినా నేనైతే వెళ్ళి కవర్ చేశాను. చూస్తున్నారుగా, మీకు ముందు క్లియర్ కనబడుతుంది రోడ్ అయితే. యాక్చువల్గా చాలామంది ఈ రోడ్ని యూజ్ చేస్తున్నారు, కానీ ప్రస్తుతం వర్షాలు పడడం వల్ల ఈ రోడ్లోకి ఎవరు రాలేదు. నేను వెళ్ళిన రోజు మాత్రం మంచి ఎండ కాసింది, అందుకే మీకు ఇంత క్లియర్గా రోడ్ అయితే కనబడుతుంది. ఇంకా మనకి చూసుకున్నట్లయితే మనం లెఫ్ట్ నుంచి రైట్కి అయితే వచ్చినట్టుగా మనం లెఫ్ట్లో చూసుకుంటే అక్కడ ట్రైన్ వర్క్స్ జరుగుతున్నాయి అండ్ మధ్యలో కూడా రోడ్ వర్క్ జరుగుతుంది. మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకా డీటెయిల్ కనబడుతుంది వర్కింగ్ అవుతుంది అనేది. ఇంకా మనం చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి కంప్లీట్ యాక్సెస్ కంట్రోల్ కాబట్టి మెస్ అయితే ఉంది రైట్ సైడ్లో. అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో మనకి డ్రైన్ వర్క్స్ క్లియర్ కనబడుతున్నాయి. సో ఇంకా మనం ముందుకు వెళ్తున్నట్లయితే అక్కడ మనకి సమ్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. ఆ వర్క్ ఏంటంటే యాక్చువల్గా వర్షాలు పడుతున్నాయి కదా, మొత్తం బురదగా ఉండడం వల్ల అక్కడ మట్టేసి దాన్ని లెవెలైజ్ చేస్తున్నారు. లెవెలింగ్ చేయడం వల్ల అక్కడ వెహికల్స్ ఏవి కూడా కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి. అంటే హెవీ లోడ్తో వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆ లోడ్తో ఉండడం వల్ల కంప్లీట్గా కిందకైతే వెళ్ళిపోతాయి. సో అలా కిందకి వెళ్ళిపోవడం వల్ల ట్రక్ అక్కడ చిక్కుకుపోతుంది. అలా చిక్కుపోకుండా ఉండడానికి వర్క్ చేస్తున్నారు. సో కంప్లీట్గా క్లోజ్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకి అండర్ పాస్ అయితే వచ్చింది. సో ఫ్లైఓవర్ అయితే పైనుంచి వెళ్తుంది, కింద నుంచి మన వెహికల్స్ అయితే వెళ్తాయి. ఇక్కడ మనం రైట్కి వెళ్ళామంటే సన్ రైజ్ రిసార్ట్స్కి వెళ్తాం. స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి బీచ్ రోడ్ కనెక్ట్ అయ్యే రోడ్ ఒకటి ఉంటుంది, ఆ రోడ్కి అయితే కనెక్ట్ అవుతాం. సో ఆ రోడ్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియలేదు అనుకుంటే అది కంచేరు వెళ్ళే రోడ్ అనమాట. సో ఆ రోడ్లో మనం వెళ్తే ఏ ఊర్లకు వెళ్తాం అంటే ఉప్పాడిపేట, చిన్నిపేట, గుడిపవలస, దేవుడిమెట్ట, బైరెడ్డుపాలెం, కంచేరు వెళ్తాం. ఏదైనా ఊరిని మిస్ అయిన ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే కొంగవానిపాలెం కూడా వెళ్తాం. ఇంకా కంచేరు బీచ్ కూడా వెళ్తాం. కంచేరు బీచ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాం కదా, లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నట్టు కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది. లెఫ్ట్లో కూడా డ్రైన్ వర్క్స్ అవుతున్నట్టు అండ్ రైట్ సైడ్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్టే పైన రోడ్ వర్క్ జరిగింది. అది మీరు నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు. నా ప్రీవియస్ వీడియోలో ఆ పైన రోడ్ వర్క్ మీకు చూపించాను. అది ఇంకా ఎక్కువగా రోడ్ వర్క్ జరిగింది. మీకు నేను యాక్చువల్గా ఇంకా క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను ఇదంతా కూడా, కానీ నేను వెళ్ళిన రోజు నెక్స్ట్ లెవెల్ ఎండ ఉంది. సో ఎండలో వెళ్ళిన తర్వాత నాకు బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం, కానీ ఆ రోజు బైక్ రైడ్ రక్త పట్టింది. ఆ రేంజ్లో ఎండ కాసింది. అంతా కష్టపడి నేను వీడియోస్ తీసినా కూడా ఆ మెమరీ కార్డ్ కరప్ట్ అవ్వడం నాకు చాలా షాకింగ్ అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుద్దని చెప్పి. అలా జరగడం చాలా చాలా బాధ అనిపించింది నాకైతే. కానీ తీసిన వీడియోస్ని మీకు చూపిద్దని చెప్పేసి ఈ వీడియోస్ చేస్తున్నాను. లేకపోతే ఇంకా బ్యూటిఫుల్గా ఈ అప్రోచ్ రోడ్ని మీకు చూపించేవాడిని అండ్ అలానే ఒబెరాయ్ హోటల్ని చూపించేవాడిని. బట్ ట్రై చేస్తాను మీకు మళ్ళీ ఆ ఒబెరాయ్ హోటల్ని చూపించడానికి. అలానే చుట్టుపక్కల ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ జరుగుతున్నట్లయితే అవి మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి, పక్కాగా అవి కూడా మీకు నేను చూపిస్తాను. మనం ఇంకా ముందుకు వెళ్తున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో కొబ్బరి చెట్లు సూపర్గా ఉన్నాయి కదా. మనం అయితే ఫస్ట్ సర్కిల్ దగ్గరికి వచ్చాం. మనకి ఎయిర్పోర్ట్కి ముందు సర్కిల్స్ వస్తాయి అనమాట, 3 సర్కిల్స్ వస్తాయి. ఆ సర్కిల్స్ నుంచి మనం డైవర్షన్స్ తీసుకోవచ్చు అండ్ యూటర్న్స్ తీసుకోవచ్చు. ఇంకా అలానే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి అండ్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్కి మొత్తం అంతా ఇక్కడ నుంచే ప్లాన్ అయితే ఉంటుంది. సో మనమైతే ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ అయితే వచ్చాం. రైట్ సైడ్లో మీకైతే క్లియర్ కనిపిస్తుంటుంది ఎయిర్పోర్ట్. మన కెమెరా లో యాంగిల్ ఉంది కాబట్టి మీకు అంత క్లియర్ కనిపిస్తూ, బట్ మనం ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ అయితే వస్తాం. మీకు బౌండరీ వాల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనలా ముందుకు వెళ్తున్నాం కదా, ముందుకు వెళ్తున్నప్పుడు
రైట్ సైడ్ లో రోడ్ వర్క్ జరిగింది. ఆ రోడ్ వర్క్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. నిన్న నేను తీసిన భోగాపురం వీడియో చూసారా? మొత్తం అప్డేట్స్ చెప్పాను అండ్ చుట్టూ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి చెప్పాను. అండ్ అలానే కంప్లీట్గా ఎయిర్పోర్ట్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు చెప్పాను. ఇప్పటిదాకా మీరు ఆ వీడియో చూడకపోతే చూసేయండి, మన ఛానల్లోనే ఉంటుంది. రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది మొత్తం అంతా రోడ్ వర్క్ జరుగుతున్నట్టు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడ కూడా వర్కే జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ సైట్ ఇంజనీర్ ఇంకా అక్కడ వర్కర్స్ అందరూ వర్కే చేస్తున్నారు, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే. సో మనమైతే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ వరకు వస్తాం, ఇంకా ముందుకు వెళ్దాం, కానీ ఆ లోపలికి వెళ్ళాలని పర్మిషన్ ఉండాలి. సో అందువల్ల నేను లోపలికి వెళ్ళలేదు, ఎంట్రన్స్ దాకా వెళ్ళి అక్కడితో ఇటు అనేది చేశాను. అప్కమింగ్ వీడియోలో నాకైనా అవకాశం జరిగితే పక్కాగా మీకు ఎయిర్పోర్ట్ లోపల వర్క్ కూడా చూపిస్తాను. అండ్ అలానే కంప్లీట్గా ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని మీకే చూపిస్తాను. సో మరి మీకైతే కంప్లీట్గా ఈ అప్రోచ్ రోడ్ వరకు చెప్పాను. అండ్ అలానే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇంకా డీటెయిల్ కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. అండ్ అలానే మీకు నిన్నటి వీడియోలో కంప్లీట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. ఫైనల్లీ నేనైతే ఎయిర్పోర్ట్ దాకా వస్తాను. నేనైతే ఇంకా వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్లోని జాయిన్ బటన్ కూడా యాక్టివ్ అయింది. సో జాయిన్ బటన్ ప్రెస్ చేసి జాయిన్ అవ్వండి. సో మీరు చేసే చిన్న సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.